కూటమి పాలన నిర్లక్ష్యంతోనే అన్నం పెట్టే అన్నదాతలు ఎరువుల కోసం అగచాట్లు పడుతున్నారని వైసీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ప్రభుత్వంపై మండిపడ్డారు. విశాఖ జిల్లా భీమునిపట్నంలో జరిగిన అన్నదాత పోరులో వైసీపీ నాయకుడు చిన్న శ్రీను పిలుపు మేరకు భారీ సంఖ్యలో రైతులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని ఏఓకి రైతు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ బస్తా యూరియా కోసం రైతులు గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి సర్వత్రా కనిపిస్తోందని, మరోవైపు కూటమి నేతల కనుసన్నల్లోనే పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్లో 300 రూపాయలు అధికంగా చెల్లిస్తే తప్ప యూరియా లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకొని పురుగుల మందులు కొనుగోలు చేస్తేనే ఎరువు విక్రయిస్తామంటూ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారని, కృత్రిమంగా సృష్టించిన యూరియా కొరతను అడ్డం పెట్టుకొని కూటమి పార్టీలకు చెందిన పెద్దలే యూరియాను నల్లబజార్కు తరలిస్తూ కోట్లు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఒక్క యూరియా ద్వారానే దాదాపు 200 కోట్ల మేర అక్రమంగా రైతుల నుంచి కాజేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. యూరియా సమస్యతో రైతులు సతమతం అవుతుంటే సీఎం చంద్రబాబు రైతులను దారుణంగా అవమానిస్తూ బెదిరించడం మాత్రమే కాకుండా అసలు సమస్య లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని, రైతు సమస్యలను కూడా రాజకీయం చేస్తున్న కూటమి సర్కార్పై రైతులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. అనంతరం విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి రైతాంగ డిమాండ్లపై దిగివచ్చేలా అన్నదాత పోరును మరింత ఉధృతం చేస్తామన్నారు. తక్షణమే యూరియా బ్లాక్ మార్కెట్ని అరికెట్టి ఎంఆర్పీ ధరలకే రైతులందరికీ సక్రమంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలని సచివాలయ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసి రైతులకు విత్తనాల దగ్గర నుంచి, క్రాప్ లోన్స్ దగ్గర నుంచి, యూరియా దగ్గర నుంచి అన్ని రకాల యూరియా కానీ, డిఏపీ కానీ ఎరువుల కొరతని కృత్రిమంగా సృష్టించి ఎరువులను బ్లాక్ మార్కెట్లో తీసుకెళ్లి ఈరోజు రైతుల్ని క్షోభకు గురి చేస్తూ, రైతులను ఆందోళనకు గురి చేస్తున్న సందర్భంలో మా పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోరు పేరుతో రైతుకు అండగా నిలబడేందుకు యూరియా కొరత పైన, అదేవిధంగా అన్ని రకాల రైతు సమస్యల మీద పోరుబాటు పట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లాలో భీమిలి సమన్వయకర్త, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు చిన్నసీని గారి ఆధ్వర్యంలో భీమిలి ఆర్డీఓ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చి అందరితోని కూడా కలిసి రైతుల్ని మమేకం చేసుకుని రైతు సమస్యల్ని విన్నవించడం కోసం ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చి తద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమాన్ని చిన్నసీని గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదో నియంత్రిత పోకడలో కాకుండా హక్కుల గురించి, విధుల గురించి ప్రశ్నించే వారిని అణిచివేస్తాం, లేకపోతే తొక్కతీస్తాం, తోలుతీస్తాం అనే విధానంలో కాకుండా క్షేత్రస్థాయిలో రైతులకున్న సమస్యల్ని పరిష్కరించి ఎరువుల కొరతని తక్షణం నివారించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు భీమిలి రెవెన్యూ డివిజన్ పరిధిలో వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మా విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా రైతాంగాన్ని అందరినీ కూడా సమన్వయపరుచుకొని ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని, ముఖ్యంగా ప్రధానంగా ఈ ఖరీఫ్ సీజన్లో ఏవైతే ఎరువులు రైతుకు అత్యంత అవసరమో తన వ్యవసాయానికి, దాంట్లో భాగంగా యూరియా ఏదైతే ఉందో అది కొరత కారణంగా రైతు పడుతున్న ఇబ్బందుల్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఒక శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మేమందరం కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి మా నాయకుడి ఆదేశాలకు అనుసారం ఈరోజు వచ్చి ఈ మెమరాండం ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఈ కార్యక్రమం గత నెల రోజులుగా యూరియా కొరత సందర్భంగా అనేక సందర్భాల్లో మీడియా సమావేశాల్లోనో లేదా ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ గత వారం రోజుల క్రితం ఈ కార్యక్రమాన్ని మేము నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని చేస్తే మరి నిన్నటి నుంచి కేవలం పోలీస్ ఆంక్షలతో ఎలాగైనా రైతులు గొంతు నొక్కే కార్యక్రమాన్ని ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ ద్వారా వినకూడదు ఈ ప్రభుత్వం అనే ఆలోచనతో నిన్నటి నుంచి అనేక ఆంక్షలు పెడుతూ మీకు పర్మిషన్ లేవు, మీరెవరూ రాకండి, మీరు ఈ ప్రభుత్వానికి తెలియజేయకండి అనే విధంగా
నిన్నటి నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన ఈ ప్రాంతంలో రైతాంగం అంతా కూడా మరి ఉదయం నుంచి కూడా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తల తాలూకా సారథ్యంలో రైతాంగం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ఉదయం నుంచి కూడా ఒకే నినాదంతో మమ్మల్ని ఆదుకోండి, ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ఇవాళ రోడ్డెక్కే పరిస్థితిని ఇవాళ ఈ ప్రభుత్వం ద్వారా విన్నవించగలిగాం. మీ తాలూకు ఆంక్షలు పనిచేయలేదు. మీరు వాళ్ళకి ఏదైతే మీరు కేసులు పెడతామనో లేదు మిమ్మల్ని అరెస్టులు చేస్తామనో మీరు చూపించిన భయాన్ని పక్కన పెట్టి మా కడుపు నింపండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరడానికి ఈరోజు రోడ్డు మీదకి వచ్చాం. ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఈరోజు వచ్చాం. చెప్తున్నారు గత వారం 10 రోజుల నుంచి మీకున్న ఛానల్స్ ద్వారానో మీకున్న పత్రికల ద్వారా చెప్తున్నారు విరివిగా యూరియా వస్తుందని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో యూరియా లేదు. ఒక రైతు తెల్లవారు 4 గంటల నుంచి రైతులు క్యూలో నిలబడి ఆ ఒక్క బస్తా కోసం అన్ని పడరాని పాటలు పడుతూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు పరిపాలన చేశాం. ఆ రోజు ఆ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాన్ని కట్టి ఆ ప్రాంతానికి రైతుకి విత్తనం నుంచి తన పండించుకున్న పంట వరకు ఎరువులతో సైతం అక్కడే ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తాం. ఏనాడు కూడా ఒక రైతు కూడా వచ్చి నాకు విత్తనం దొరకలేదని కానీ, లేదు నాకు ఎరువు లేదని కానీ, నాకు యూరియా బస్తా ఇవ్వలేదని కానీ, లేదు నా పంట కొనలేదని కానీ ఏనాడు కూడా రైతు ఎక్కకుండా చేసిన ప్రభుత్వం మాది. ఆ ప్రభుత్వంలో రైతే రాజ్యం, రైతు బాగుంటాని ప్రభుత్వం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటుందని ఆలోచనతో చేసిన ఆ మహనీయుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నేడు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన ఆ రకంగా చేశాం. కానీ దురదృష్టవశాత్తు కొన్ని ఆశలతోనో కొన్ని మాయలతోనో మోసంతోనో మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. కానీ మళ్ళీ మీరు మీ తాలూకు ఆలోచనలు మారలేదు. మీరు ఎన్నికల్లో ఒక మాట చెప్తారు, ఎన్నికలు అయిన తర్వాత ఒక మాట చెప్తారు. ఎన్నికల్లో వచ్చి మీరు ఏం చెప్పారు, అన్నదాత సుఖీభావ జగన్మోహన్ గారి నాయకత్వంలో 13,500 రూపాయలు ఇస్తాం, కానీ మేము 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మొదటి సంవత్సరం 20,000 రూపాయలు లేవు. రెండో సంవత్సరం వచ్చేసరికి 5,000 రూపాయలు ఇచ్చి దులుపుకున్నారు. కానీ మీరు వచ్చి రైతులు పండగ చేసుకోండి అని చెప్తున్నారు. ఎవరైనా యూరియా కావాలంటే యూరియా వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్తారు, యూరియా వల్ల జబ్బులు వస్తాయని చెప్తారు, యూరియా అధికంగా వాడకండి అని చెప్తారు, ఇంకా మరి ముందుకెళ్ళి వరి పండించకండి అని చెప్తారు. ఇది మీరు చెప్తుంది రైతుల కోసం. అంతేగాని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మీరు ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పుడు ఆ రోజు ఎందుకు రైతు ఆరోగ్యం గురించి రాలేదు మీకు? మీ ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు రైతులు ఎందుకు యూరియా గురించి క్యాన్సర్ వస్తుందని చెప్పలేదు? మీ అధికార పక్షంలో ఉన్నప్పుడు మీ తాలూకా అలసత్వాన్నో మీ తాలూకా చేతకాంతనాన్నో ఈ ప్రభుత్వం ఈ ప్రజలు పసిగట్టారు కాబట్టే ఈరోజు మాట్లాడుతున్న మాటలు మీవి. మరోపక్క మీ మంత్రి గారు చెప్తారు, ఈ ప్రాంత వాసి ఆయన రైతులను అవహేళనగా మాట్లాడతాడు. రైతులు బాగా కావాలనుకుంటే బఫే భోజనానికి నిలబడితే క్యూలో నిలబడరా, రైతు బస్తా కోసం యూరియా బస్తా కోసం నిలబడరా అని చెప్తున్నారు. ఇది రైతులకు వారు ఇచ్చే గౌరవం. ఒకటే మాట చెప్తున్నాం, ఎందుకోసం నిలబడాలి, దేనికోసం నిలబడాలి? మీ 5 సంవత్సరాలు మా ప్రభుత్వంలో మీ సొంత గ్రామంలో ఏ రోజైనా రైతు నిలబడ్డా? రైతు నిలబడి యూరియా తీసుకున్నారా, లేదా విత్తనం తీసుకున్నారా, లేదా ఎరువులు తీసుకున్నారా, లేదు ఆ రోజు రైతు భరోసా నేరుగా అకౌంట్లో జమ చేసామే? మీలాగా మీ ప్రభుత్వంలాగా ఈరోజు సబ్సిడీని ఎత్తివేశారు, ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్ ఎత్తివేశారు. ఇవాళ ఇన్సూరెన్స్ లేదు, రైతు ఏం చేసుకోవాలో ఆలోచనలు బాధతో ఉన్నాడు. పోనీ పెట్టుబడి చేయడానికి ఏమైనా మీరు ఈ రైతులు ఇన్సూరెన్స్ మీరేమైనా క్రాప్ లోన్స్ ఇప్పించారా అంటే అది లేదు. కారణం ఈ ప్రభుత్వంలో రైతులకు, ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు కానీ లేదు, ఈ ప్రభుత్వంలో అధికారులు కానీ సమన్వయం లేదు. కనీసం ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందో ప్రజాప్రతినిధులు తెలియదు. ఎవరు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయికి వెళ్ళరు, కేవలం కూర్చొని మీడియాల ద్వారా లేదా ప్రెస్ల ద్వారానో చెప్తారు. ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా రైతాంగ సమస్యల్ని రైతుల కోసం ఎప్పుడు పోరాడుతుంటాం. రైతుల గొంతు నొక్కే కార్యక్రమాన్ని మీరు చేస్తున్నా ఖచ్చితంగా రైతుల గొంతుకై మేము తప్పకుండా ఈ ప్రాంత ప్రజల కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది, ముఖ్యంగా రైతు పక్షాన ఉంటుంది. ఇప్పటికైనా రైతు సమస్యల మీద కళ్ళు తెరిచి రైతాంగం పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని ఇప్పటికైనా కార్యక్రమాలు చేయండి. అంతేగాని మీడియాల ద్వారానో పత్రికా సమావేశాల ద్వారానో లేదు గంగవరం పోర్టుకి యూరియా వచ్చిందనో, లేదు కరేకల్ పోర్టుకు వచ్చిందనో, లేదు లారీల ద్వారా దారిలో ఉందనో ఇలాంటి మాటలు మభ్య మాటలు చెప్పి రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టకండి. తప్పకుండా ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ రైతుల పక్షాన ఉంటుందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.